హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. లాస్ట్ వీక్ మనకి అంటే పోయిన వారం మనకి నిఫ్టీ కొంచెం డౌన్లో క్లోజ్ అయింది వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఫ్రైడే. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే. ఈ రెండు ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ పడకుండా ఒక రోజు పడ్డా రెండో రోజు రికవర్ అయ్యి బ్యాలెన్స్ అవుతూ వచ్చాయి లాస్ట్ వీక్ అంతా. సిమిలర్లీ మోస్ట్ ఆఫ్ ద హెవీ వెయిట్ స్టాక్స్ కూడా అలానే జరిగాయి. సో రేపు నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనేది మన వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. మన క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ వీక్ 25,000 క్రాస్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్. అది మోస్ట్లీ 99% అయ్యే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది నిన్న శుక్రవారం రోజు బౌన్స్ కానీ చూస్తే అది డైరెక్ట్గా వచ్చి 24,852 దగ్గరికి వచ్చా క్లోజ్ అయింది ఆల్మోస్ట్. అంటే దాని అర్థమైందంటే అది 25,000 మోస్ట్ వాల్యూ మండే మార్నింగే క్రాస్ అవుతుందా లేదా అనేది చూసుకోవాల్సి వస్తుంది. అది కానీ క్రాస్ అయిందంటే మాత్రం నెక్స్ట్ 2-3 డేస్లో పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. సో ఈరోజు యాక్చువల్లీ మనకి మొన్న ఫ్రైడే రోజు క్లోజ్ అయింది మీకు నిఫ్టీ 243 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 769 పాయింట్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 456 పాయింట్ అప్లో క్లోజ్ అయింది. అండ్ ఆల్ స్టాక్స్ అన్ని స్టాక్స్ అప్లోనే ఉన్నాయి. అంటే ఆల్ వెయిటెడ్ స్టాక్స్ అన్నీ అప్లోనే ఉన్నాయి. అండ్ సమ్ స్టాక్స్ మనకి ఇప్పుడున్న దీంట్లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కొన్ని స్టాక్స్ ఇప్పుడు ఇండెక్స్ మేనేజ్మెంట్ అంతా గత వారం అంతా ఓన్లీ హెవీ వెయిట్ స్టాక్స్ ఒక 4-5 స్టాక్స్ వాటి వల్లే జరుగుతూ వస్తున్నది. మనకి నేను కొన్ని రైల్వేకే స్టాక్స్, వ్యాగన్ స్టాక్స్, తర్వాత అదాని స్టాక్స్ ఇటువంటి ఈరోజు 3 షార్ట్ వీడియోస్ పెట్టాను, మీరు చూడండి. దాంట్లో పెద్ద మూమెంట్ ఉండదు. అంటే అసలు పడేదానికి ఏవి రెడీగా లేవు. అంటే దే ఆర్ ట్రైంగ్ టు మూవ్ అప్. చాలా మటుకు లాస్ట్ 1 మంత్లోనే బాగా రికవర్ అయినాయి. ఇప్పుడు కూడా నెక్స్ట్ వీక్ కూడా రికవర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో అనుకుంటాను. అందుకని రేపు వాచ్ చేయాల్సిన లెవెల్లో మనకి మండే రోజు బ్యాంక్ నిఫ్టీ వాచ్ చేయాల్సిన, నిఫ్టీ వాచ్ చేయాల్సిన లెవెల్ 24,852 అదే లెవెల్ వాచ్ చేయాలి. అది కానీ పైన కానీ ఉంటే మాత్రం 25,043కి తప్పకుండా వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వాచ్ చేయాల్సింది మనకు 55,300 ఈ లెవెల్ వాచ్ చేయాలి. అది కానీ దానిపైనే ఉంది ఇప్పుడు, అది దానిపైన ఉంది కాబట్టి మోస్ట్లీ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి వాచ్ చేసుకోండి. ఇంకా యూఎస్ మార్కెట్స్కి వస్తే మనం యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్నాయని మీకు చెప్తానే వస్తున్నాయి కదా. అది ఆ లెవెల్ టచ్ అయిన తర్వాత లాస్ట్ 1 వీక్లో నియర్లీ ఒక 1000 పాయింట్స్ కిందకు వచ్చాయి. అది ఆల్రెడీ నేను యూఎస్ మార్కెట్స్ మీద ఒక సెపరేట్ వీడియో పెట్టాను ఈరోజు. దాన్ని మీరు తప్పకుండా వాచ్ చేయండి. మీకు యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయనేది మీకు ఫుల్ ఐడియా వస్తుంది. వాటికి ట్రెండ్ ఎలా ఉంటుంది అని చెప్పని మీకు ఎవరు ఏం చెప్పినప్పుడు మీరు వినరు. ఎందుకంటే టారిఫ్స్ అని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి బాండ్ ఈల్డ్ అని, టారిఫ్స్ అని, సబ్స్క్రైబర్స్ అని టెన్షన్ పెట్టేదానికి చాలా చెప్తుంటారు. పట్టించుకోకండి. యూఎస్ మార్కెట్స్ ఆర్ ఇన్ అప్ ట్రెండ్. దే ఆర్ షూర్ టు మూవ్ అప్ కంటిన్యూస్గా. మళ్ళీ 42,872 ఇక్కడ అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ లెవెల్స్ కూడా ఇచ్చున్నాను చూడండి, రేంజ్ ఇచ్చున్నాను, లెవెల్స్ ఇచ్చున్నాను. ఇది మీరు వాచ్ చేసుకోండి. ఆల్రెడీ సపరేట్ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అవి కూడా వాచ్ చేసుకోండి మీరు. తర్వాత చార్ట్స్ మొన్న పర్ఫార్మెన్స్ చార్ట్స్ చూడండి. మొన్న డైరెక్ట్ వన్ సైడ్ అప్ యాక్చువల్లీ లిటరల్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా వెరీ హ్యాపీ డే అనుకుంటాను ఈ రెండు మూమెంట్ చూస్తుంటే. ఎందుకంటే మొన్న పడ్డ రోజు గురువారం రోజు కూడా భారీగా బెనిఫిట్ అంటారు మన సబ్స్క్రైబర్స్. నిన్న పెరిగిన రోజు కూడా భారీగా బెనిఫిట్ అంటారు మన సబ్స్క్రైబర్స్ అని అనుకుంటున్నాను. దీన్ని ఒకసారి మీరు వాచ్ చేసుకోండి. తర్వాత మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ లింక్ మీకు ఇస్తున్నాను, Y-Index 5 అనే లింక్ తోటి. దీంట్లో మీకు నిఫ్టీ కింద నిఫ్టీ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ కింద బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ పెట్టి సపరేట్గా ఇస్తున్నాను. దీంట్లో మేము చిన్న మాడిఫికేషన్స్ చేసాం. మొన్నటి వరకు ఏం చేశానంటే మీకు ఆర్డర్ బై పర్సంటేజ్, అంటే ఏది ముందు పెరుగుతుంటుందో అది పైకి వచ్చేటట్టు నేను పెట్టున్నాను. ఇప్పుడు నిన్న ఫ్రైడే రోజు మేము మాడిఫై చేశాను దీన్ని. ఇది ఎలా అంటే ఏవైతే బైలో ఉన్నాయో అవి ముందు పైన కనిపిస్తుంటాయి, కింద ఉన్నవన్నీ సెల్ కనిపిస్తూ ఉంటాయి. బై స్టాక్స్ ఏవైతే పైన ఉన్నాయో ఆ స్టాక్స్ మీకు దాంట్లో ఫస్ట్ ఏది పెరుగుతున్నది అది మీకు పైకి వస్తుంటుంది. కింద ఏంటంటే సెల్ స్టాక్స్ ఏమున్నాయి దాంట్లో ఆర్డర్ బై పర్సెంట్ కిందకి ఎలా ఏది ఫాస్ట్గా కింద పడుతున్నది అది ఆర్డర్ వస్తుంటుంది. ఇప్పుడు మీకు దీని స్క్రీన్ చూడగానే అర్థమైపోద్ది. మీకు బ్లూస్ ఎక్కువ ఉన్నాయనుకోండి అంటే నిఫ్టీ పెరుగుతున్నాయని అర్థం. అదే రెడ్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మీకు 6 స్టాక్స్లో రెడ్ ఒక 4 ఉండి బై స్టాక్ 2 ఉన్నాయనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మీకు మార్కెట్ ఇంకా కొంచెం ఇట్ ఈస్ వేవరింగ్ అని అర్థం. అదే మీకు టోటల్ 5 స్టాక్స్ బ్లూలో ఉన్నాయనుకోండి గ్యారంటీగా నిఫ్టీ పైకి వెళ్తున్నదని అర్థం కదా. అది మీకు ఈజీగా అర్థమైపోద్ది ఇప్పుడున్న కండిషన్లో మీరు దీనిగా చూస్తూ ఉంటే.
ఇది మనకి మోడిఫికేషన్ చేసింది. తప్పకుండా మీరు వాచ్ చేసుకోండి, మార్నింగ్ ఓపెన్ పెట్టుకోండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. మార్కెట్ ఎలా పోతున్నది, ఇండెక్స్ ఎలా పోతున్నాయి, స్టాక్స్ ఎలా పోతున్నాయి అని చెప్పని. మీరు ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ దీన్ని కానీ వాచ్ చేసుకుంటూ ఉండి, దీన్ని స్టాక్స్ కూడా ట్రేడ్ చేసుకుంటూ ఉంటే, ఆర్ స్టాక్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవాలన్నా సరే మీరు తప్పకుండా ఈ స్టాక్స్ లెవెల్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ స్టాక్ లెవెల్స్ టీసీఆర్ లెవెల్స్ ఇవి. ఈ టీసీఆర్ లెవెల్స్ ఎప్పుడు మిస్లీడ్ చేయవు మనల్ని. గన్ షాట్గా తీసుకుపోయి కరెక్ట్గా ఆ టార్గెట్ లెవెల్స్ టార్గెట్ లెవెల్ వరకు రీచ్ అవుతూ ఉంటాయి. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు కానీ దీన్ని కానీ వాడుకుంటూ ఉంటే. తర్వాత ఇక్కడ మనం నిఫ్టీ సెన్సెక్స్ ఆప్షన్స్ ఒక పేజీలో ఇస్తున్నాము మనం సబ్స్క్రైబర్స్ ఈజీగా వాడుకుందానికని చెప్పని. దీంట్లో కూడా సేమ్ ఆర్డర్ బై ఏది బైలో ఉంటాయో ఫస్ట్ పైకి వస్తాయి. పుట్స్ బై ఉంటే ఇప్పుడు మార్కెట్ పడుతున్నది అనుకోండి, మీకు ఆల్ పుట్స్ అన్నీ బైన వచ్చేస్తాయి, బైలో కాల్స్ అన్నీ సెల్ వస్తాయి. అలానే మీకు మార్కెట్ పెరుగుతున్నది అనుకోండి, కాల్స్ అన్నీ పైన వస్తాయి బైలో, పుట్స్ అన్నీ కిందకి మార్కెట్ పెరుగుతూ ఉంటే పుట్స్ అన్నీ కింద సెల్లో వస్తాయి. ఇది నిఫ్టీ సెన్సెక్స్ సంబంధించిన ఒక దాంట్లో ఇచ్చున్నాం, బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఒక దాంట్లో ఇచ్చున్నాం. దీన్ని చూసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా సరే తీసుకోవచ్చు. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది, దాంట్లో మొన్న ఈ 2 రోజుల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్లెన్మార్క్ ఇటువంటి రిజల్ట్స్ వచ్చాయి. వాటిని అశోక్ లేలాండ్ వచ్చాయి. నేను రేపు టెలిగ్రామ్ ఛానల్లో వాటిని నేను మీకు పోస్ట్ చేస్తాను, ట్రై చేస్తాను. వాటి డీటెయిల్స్, వాటి ట్రెండ్ లెవెల్స్ ఏంటని చెప్పి పోస్ట్ చేస్తాను. మీరు మన సబ్స్క్రైబర్స్ అంటే టెలిగ్రామ్ ఛానల్లో వీటిని చూసుకోండి. తర్వాత ఇంకా లాస్ట్ ఎఫ్ఐఐ డేటా చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ మీకు 1794 crores బై చేశారు. తర్వాత డిఎస్ మీకు 299 crores సెల్ చేశారు. నెట్ 2093 crores బయింగ్ జరిగింది ఇన్ ది ఎక్స్చేంజ్. దిస్ ఇస్ వాట్ టోటల్ ఫర్ టుడే అండ్ మన లాస్ట్ వీక్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది సంబంధించింది. సో మీరు వాచ్ చేసుకోవాల్సిన నెక్స్ట్ వీక్ లెవెల్ 24,853 లెవెల్ అవుతుందో, ఇది చాలా కీ లెవెల్, ఇది వాచ్ చేయండి. ఇది కానీ క్రాస్ అయితే మాత్రం 25,000 షూర్గా క్రాస్ అవుతుంది. అది కూడా 25,044 కూడా కానీ క్రాస్ అయిందంటే గ్యారంటీగా 25,539 వరకు అయితే మార్కెట్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా సరే వాళ్ళు మార్కెట్ పడిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది, కుప్పకూలిపోతుంది అని చెప్పి వాళ్ళు చెప్పుకోనండి, పట్టించుకోకండి. మీరు మన ట్రెండ్ లెవెల్స్ ప్రకారం అన్ని స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఇంకొక కీ పాయింట్ మీరు చెక్ చేసుకోవాల్సిందంటే రేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫీ, టీసీఎస్ ఈ 5 స్టాక్స్ ఎక్కడ ఓపెన్ అయినాయి, ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా పైన ఉన్నాయా కింద ఉన్నాయా ఇది మాత్రం రోజు చెక్ చేసుకుంటుండండి. అవి కానీ ఓపెన్ కన్నా పైన ఉన్నాయనుకోండి తప్పకుండా మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దిస్ వాట్ వీ వాంట్ టు సే. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బైసల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. ఎందుకంటే మా ట్రెండ్ లెవెల్ చార్ట్సే మీకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, వెరీ వెరీ యూస్ఫుల్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ టు us and share our video to others also. Thank you.